మరి వేదన, ఏడుపు, కారు చీకటి, అక్కడ కన్నుకి కన్ను పొడుచుకున్నా సరే ఏమీ కనపడిన పరిస్థితి. ఒకసారి నరకంలో అడుగు పెట్టామంటే ఆ గాఢాంధకారంలో మనం చిక్కుబడిపోయామంటే మళ్ళీ వెనక్కి కూడా రాలేని పరిస్థితి. ఒక్కసారి వెళ్ళాము అంటే ఇటర్నల్ అంటే నిత్యము అక్కడే మండుతా ఉండాలంట. పరలోక రాజ్యంలో ఒకసారి అడుగు పెట్టినా నిత్యము అక్కడ సంతోషిస్తాం, నరకంలోకి అడుగు పెట్టినా నిత్యము మండుతూనే ఉంటాం. అక్కడ ఇచ్చే శరీరాలు వేరే ఉంటాయి, పరలోక రాజ్యంలో ఉండే మహిమ శరీరం వేరే ఉంటుంది, ఇక్కడ భూమి మీద ఉండే శరీరం వేరే ఉంటుంది. ఈ భూమి మీద మనం ఎలా జీవిస్తున్నామో నరకానికి వెళ్ళాలా, పరలోక రాజ్యానికి వెళ్ళాలా, ఈ రెండి మార్గంలో మనం ఎక్కడికి వెళ్ళాలనేది నిర్ణయిస్తుంది మన జీవిత కాలం అంతా. మనం బ్రతికేది మహా అయితే ఒక 70-80, మహా అయితే ఒక 100, అది కూడా ఆయాస్కరమే. గట్టిగా పడితే ఒక 60 ఏళ్ళు బతుకుతాం మేము. 60 తర్వాత అంతా కూడా ఆయాసకరమైన జీవితమే, కష్టతరంగా ఉంటుంది కదా. ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది శరీరం. ఈ శరీరంతో బాధపడుతూ ఉంటాం, కానీ మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు చచ్చిపోతామా అనిపిస్తుంది. ఆ బాధపడటం కంటే చనిపోవటం మేలు కదా. కానీ చనిపోవటం అనేది మన చేతిలో ఉందా? మన చేతుల్లో ఉండదు, కేవలము దేవుని చేతుల్లో మాత్రమే ఉంటది. మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే కేవలము దేవుని కృప వల్ల మాత్రమే బ్రతుకుతున్నాము అని మనం ఏం చేయాలంట, ఎప్పటికప్పుడు దేవుని యొక్క కొనసాగలు నడుస్తూ ఉండాలి. దేవునికి అనుకూలంగా మనం నడవకపోతే ఏమవుతుంది, దేవుడు మన చెయ్యి కంప్లీట్గా వదిలిపెట్టడు, కానీ మనం వదిలేస్తాం ఎప్పటికప్పుడు. కానీ దేవుడు మనం గమనిస్తానే ఉంటాడు. నా బిడ్డ నా మాట వింటదేమో, నా బిడ్డ నా మాట వింటాడేమో, నాకు ఇష్టంగా బ్రతుకుతాడేమో, నాకు ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తాడేమో అని ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట, ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడంట. దేవుడి ఆశ ఏంటంటే ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి చేరాలి, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు. ఆయన ఎందుకు ప్రేమతో మానవుని తయారు చేస్తాడంటే ఆయన్ను ఆరాధించడానికి, ఆయన్ను ఘనపరచడానికి. తన పోలిక చొప్పున నరుడిని తయారు చేశాను. తన పోలిక చొప్పున ఎందుకు చేసుకున్నాడు? మన బిడ్డలు మనకున్నారు, ఎందుకు మంచిగా పుడితే మనం చాలా హ్యాపీ అవుతాం. ఒకవేళ ఏదన్నా పొరపాటున అంగవైకల్యం, ఏదన్నా చెప్పలేం, డిఫాల్ట్ ఏదన్నా ఉందనుకోండి, సంతోషంగా ఉంటారా తల్లిదండ్రులు? అస్సలు ఉండలేరు. ఆ బిడ్డను చూసినప్పుడల్లా ఏమవుతుందంటే వేదన లోపల ఉంటది. కనుక మనలో అంగవైకల్యం ఉందంటే ఆత్మీయంగా దేవుడు సంతోషపడతాడా? సంతోషపడడు. మన ఆత్మీయ స్థితి కూడా అంగవైకల్యము ఉండకూడదు. ఎలా ఉండాలంటే చక్కగా అన్ని అవయవాలు ఉంటే ఒక బిడ్డ ఎలా ఉంటుందో అలా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని ఆత్మ సంతోషపడుతుంది. కనుక